నో బట్స్ హార్మ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన రెండు పందులు మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. రెండు కూడా చాలా గొప్పలైన కోళ్ళకు సంబంధించిన కోళ్ళుగా బ్రదర్ మనతో వివరించారండి. చాలా పెద్ద దొడ్లకు సంబంధించిన కోళ్ళుగా వివరించారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పారండి. ఆల్రెడీ మనకు పెట్టారు, మన గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. కోళ్ళు అయితే కొంచెం పెద్ద రేట్లో ఉంటాయి, క్వాలిటీలు కూడా అలాగే ఉంటాయని చెప్పి బ్రదర్ నాతో వివరించి చెప్పడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా వివరిస్తాను. ముందుగా డేకపుంజండి. దీని యొక్క ఎత్తు వచ్చేసి 23 అంగళాలు, బరువు చూసుకున్నట్లయితే 3.5 కేజీలు, వయసు వచ్చేసి 2 సంవత్సరాలు ఫ్రెండ్స్. అంటే 24 నెలల వయసు ఉన్న కోడిగా చెప్తున్నారండి. కోడిపిల్ల అయితే మంచి కండిషన్లో ఉంది. బ్రీడింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది. ఈ కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి 18,000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 18,000 రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా దీనికి సంబంధించిన వాకింగ్ వీడియో, నార్మల్ వీడియో అంతా కూడా పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మరో కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే తెల్ల కన్ను తెల్ల కాలు కలిగిన బ్రీడింగ్ క్వాలిటీ, మంచి వాటం కలిగిన సేతువా పుంజు, ఎత్తు 23 అంగుళాలు, బరువు చూసుకున్నట్లయితే 3.5 కేజీలు, వయసు చూసుకున్నట్లయితే 18 నెలలు, అంటే సంవత్సరంన్నర వయసు ఉన్న కోడిగా చెప్తున్నారండి. కోడిపిల్ల అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారండి. దీని కాస్ట్ వచ్చేసి 18,000 రూపాయలు ఫ్రెండ్స్. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 18,000 రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు. ఇకపోతే బ్రదర్ అడ్డా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ అండి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుండి బ్రదర్ బాబు గారికి సంబంధించిన కోళ్ళు అండి. రవాణా అనేది మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంటుంది. బ్రదర్ అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉన్నారండి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చెక్ చేసుకొని చూసుకొని అయితే తీసుకోవచ్చు. రవాణా అందుబాటులో ఉంది. మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.